హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు టైంతో పాటు మనీ కూడా ఆదా అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి మన దగ్గర. అంటే మనము క్యారెట్లు కానీ లేదంటే మనం కొబ్బరి కానీ కోరుకుంటూ ఉంటాం కదా. ఇందులో ఇవి ఒక్కొక్కసారి మనం వాడగా పొదును అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము వీటికి సింపుల్గా మళ్ళీ ఈజీగా ఇంట్లోనే పొదును పెట్టుకోవచ్చండి. మనం రోలు వాడుతూ ఉంటాం కదా, అందులో రాయి ఉంటుంది కదండి. ఆ రాయితో కనుక మనం ఇలాగా ఈ గ్రేటర్ని రబ్ చేసామనుకోండి, మనకి పొదునుగా మారుతాయి. ఇంట్లో ఏవైనా చిన్నగా ఉండేటటువంటి గ్రేటర్స్ కూడా ఇలాగే మనము పొదును పెట్టుకోవచ్చండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన ఇంట్లో పిల్లల దగ్గర ఇలాంటి ఎరేజర్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి కొంచెం అరిగిపోయిన తర్వాత లేదంటే సగము విరిగిపోయిన తర్వాత మనము వేస్ట్ అని పారేస్తాం కదా. అలా పారేయకుండా ఇలా వాడుకోవచ్చు అన్నమాట. ఒక మట్టి ప్రమిదను తీసుకొని దాంట్లో మన దగ్గర డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఇలా చిన్న ముక్కను కట్ చేసుకుని దాన్ని ఇలాగా మనము ఈ ప్రమిదలో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దీని మీద మనము ఈ ఎరేజర్ని అంటించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము అగరబత్తులు వెలిగించుకోవచ్చు. మనము తులసమ్మ దగ్గర రోజు కూడా పూజ చేసుకుని అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ ప్రమిదలో కనుక ఇలా అగరబత్తులు కనుక వెలిగించుకున్నాం అనుకోండి, మనకి అగరబత్తులు అనేవి ఇలా స్టాండ్ లాగా ఉండి మనకి వెలగడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము బియ్యం వాడుతూ ఉంటాం కదా రోజు కూడా. ఇలా వాడేటప్పుడు మనకు ఒక్కొక్కసారి బియ్యంలో తడి చేతులు పెట్టినా లేదంటే వాతావరణం కొంచెం తేమగా ఉన్నా కూడా మనకి బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. బియ్యంలో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ కళ్ళుప్పును ఒక స్పూన్ తీసుకుని ఆ బియ్యంలో కలిపేసి తర్వాత ఇలా మూత పెట్టేసి మనం కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం వెల్లుల్లిపాయలు అనేవి కొద్దిగా దంచి కూరలో వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి రోల్ అనేది అందుబాటులో లేకపోయినా లేదంటే మనము వెల్లుల్లి అనేది అప్పటికప్పుడు దంచి వేసుకోవాలనుకున్నా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో మనం దంచాలనుకున్నటువంటి వెల్లుల్లిపాయలన్నీ కూడా ఆ గ్లాస్లో వేసుకుని ఇలా మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో కనుక ఇలా దంచామనుకోండి, మనకి వెల్లుల్లిపాయలు అనేవి చాలా ఈజీగా నలుగుతాయండి. అంతేకాకుండా మనము టీలో కూడా అల్లం వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా గ్లాస్లో దంచి అల్లం ముక్కని మనం వేసుకున్నాం అనుకోండి, అల్లం కూడా చాలా ఈజీగా నలుగుతుందండి. ముఖ్యంగా రోల్ అనేది మన దగ్గరలో అందుబాటులో లేకపోయినా ఏదైనా చిన్నగా దంచాలనుకున్నప్పుడు కానీ ఈ సింపుల్ టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా జీలకర్ర కానీ ఏదైనా కొద్దిగా మనం దంచాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న గ్లాసులో వేసి దంచుకుంటే మనకి ఈజీగా మెదిగిపోతుందండి. చూడండి, అల్లం అనేది ఎంత బాగా నలిగింది మీరే చూస్తున్నారు కదా. ఇలా మనం టీలో కూడా వాడుకోవచ్చు. టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఈ సంక్రాంతి పండుగ అప్పుడు ఎక్కువగా ముగ్గులు వేసుకుని కలర్స్ వేసుకుంటూ ఉంటాం కదా. అంతేకాకుండా జనవరి 1 అప్పుడు కూడా మనం పెద్దగా ముగ్గులు వేసుకుని కలర్స్ వేసుకుంటూ ఉంటాం కదా. అలా కలర్స్ అనేవి ఒక్కొక్కసారి ముగ్గులో జల్లాలి అనుకున్నప్పుడు మనము సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి టీ కప్పుతోటే మనము ఈ ముగ్గుల మీద కలర్స్ అనేవి ఈజీగా మనకు కావాల్సినట్లుగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఒక టీ కప్పుని తీసుకుని దాన్ని ఇలాగా సూది కానీ లేదంటే ఏదైనా పిన్నీస్ కానీ తీసుకుని దాంట్లో ఇలా ఆ కప్పు అడుగు భాగంలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా మనము మొత్తం అన్ని ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకొని తర్వాత ఇలా మనం ముగ్గు మీద వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇలా ముగ్గు మీద మనకు కావాల్సినట్లుగా ఇలా కలర్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలాగా మనం కప్పులో వేసుకొని ఇలా జల్లుకోవచ్చండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. మనకి మార్కెట్లో ఇలా స్ప్రే చేసే డబ్బాలు అనేవి చాలా దొరుకుతున్నాయి కదండి. అలాంటివన్నీ కూడా మనకి అందుబాటులో లేకపోతే మనం సింపుల్గా ఇలా ఇంట్లో తయారు చేసుకుని ఇలా ముగ్గు మీద మనము స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా చాలా బాగా ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ పండుగల సమయంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంట్లో ఇలాంటి చిన్న కప్పు ఉంటే చాలండి. ఇలా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పండుగలప్పుడు ఇలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కానీ లేదంటే మన దగ్గర వాటర్ బాటిల్స్ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత ఇలాంటి పెద్ద బాటిల్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి, మనకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ బాటిల్ని ఇలా చాకుని వేడి చేసి సగాన్ని కట్ చేసుకోవాలండి. తర్వాత దాని మీద బాటిల్ అనేది మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదండి మన దగ్గర, అంటే వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, ఈ 4 క్యాప్స్ ఇలా తీసుకోవాలి. ఈ 4 మూతల్ని కూడా ఇలా మనం గ్లూ తోటి అంటించుకోవాలండి. ఇక్కడ నేను గ్లూ గన్తో అంటించుకుంటున్నాను, మీరు ఫెవిక్విక్తో కూడా ఇలా అంటించుకోవచ్చండి. తర్వాత చూడండి, ఇప్పుడు బాటిల్ అనేది నిలబడడానికి మనకి
వీలుగా ఉంటుందన్నమాట. ఇలా అంటించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనకి నచ్చినటువంటి ఏవైనా అలా కలర్గా ఉండేటటువంటి స్టోన్స్ కానీ, లేదంటే ఏమైనా పెరల్స్ కానీ ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటి వాటిని ఇలా వేసుకొని ఇందులో మనం ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఈ స్టోన్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులో మనం ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. మనం ఇలా స్టోన్స్ వేసుకోవటం వల్ల బాటిల్ అనేది మనకి పడిపోకుండా అలా నిలబడి ఉంటుందన్నమాట. అలా కాకపోతే మనం ఇంకో రకంగా కూడా ఈ బాటిల్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం కిచెన్లో మనం స్పూన్స్ పెట్టుకునే స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం కత్తిరిలు రోజు కూడా కిచెన్లో వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా మిల్క్ ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కానీ, చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ అలాంటివన్నీ కట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి దానికి ఉండేటటువంటి పొదును అనేది తగ్గిపోయి మనకి ఏదైనా కట్ చేయాలనుకున్నప్పుడు అది కట్ అవ్వకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మన దగ్గర వాడేసినటువంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అది కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాం కదా, దాన్ని ఒక దాన్ని తీసుకుని ఇలా మనం మొత్తం అంతా కూడా కొంచెం కత్తిరించినట్టుగా చేసామనుకోండి, మనకి కత్తిరి అనేది బాగా షార్ప్ అవుతుందన్నమాట. ఇలాగే మన దగ్గర ఉన్నటువంటి చాకులు కూడా ఇలాగే ఈ స్టీల్ స్క్రబ్బర్కి పైన మనం పెట్టేసి రుద్దామనుకోండి, మనకి చాలా బాగా పొదును అనేది వస్తుంది. ఇలా మనం సింపుల్గా ఈజీగా కత్తిరితో పాటు ఇంట్లో ఉండేటటువంటి చాకులన్నీ కూడా మనకి పొదునుగా మారుతాయండి. ఇలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చాకులు, కత్తిరలు అలాంటివన్నీ కూడా పొదునుగా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా లైటర్తో గ్యాస్ వెలిగిస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనకి లైటర్ అనేది పనిచేయక గ్యాస్ వెలగక ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా లైటర్ని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా నీట్గా వచ్చేసిందండి. దాంట్లో ఏదన్నా డస్ట్ కానీ లేదంటే ఏదన్నా జిడ్డు కానీ ఉన్నట్లయితే నీట్గా బయటకు వచ్చేసింది అనమాట. ఒక ఇయర్ బటన్ తీసుకొని ఇట్లా మనకి ఈ లైటర్కి హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లో కొంచెం ఇలాగా ఇన్సర్ట్ చేసి మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి, మనకి దాంట్లో ఉన్న జిడ్డు, మురికి, ఇంకా ఏవైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఉన్నా మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనము లైటర్ కనుక వాడుకున్నట్లయితే మనకి ఈజీగా గ్యాస్ అనేది వెలుగుతుందండి. ఇలా ఇందులో ఏవైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా, అది ఒక దాన్ని తీసుకొని దాంట్లో మన దగ్గర నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ని ఇలా ఒక దాన్ని తీసుకొని మెత్తగా ఇలా దంచి పౌడర్ లాగా చేసుకుని ఆ బాక్స్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన దగ్గర మనం బట్టలకి మంచి సువాసన రావడానికి సాఫ్ట్ టచ్ని వాడుతూ ఉంటాం కదా, అది కొంచెము ఒక మూత వరకు అందులో వేసుకోవాలండి. తర్వాత అందులోనే మనకి డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ కూడా ఇలా ఒక మూత వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఆ బాక్స్కి లాగా మూత పెట్టేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక చాకు కానీ లేదంటే ఇలాగా ఒక ఇనప సువ్వను కానీ వేడి చేసి ఇలా పైన హోల్స్లా పెట్టాలండి. మొత్తం ఇలా ఒక 5-6 హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము బాత్రూంలో ఇలా టాయిలెట్ సీట్ పైన మనకి బాక్స్ ఉంటుంది కదా, దాని మీద ఈ బాక్స్ని కనుక మనం తయారు చేసుకున్న బాక్స్ని పెట్టామనుకోండి, మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. మనము బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, చూడండి, మనము కిచెన్లో చాలా కష్టపడి చేసే పనుల్లో ఒకటి ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయలు వలవడం అండి. ఈ వెల్లుల్లి రెబ్బల మీద అనేది పొట్టు తీయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా పొట్టు తీయడం అనేది మనకి చాలా ఎక్కువ టైం పట్టడమే కాకుండా మనకి చేతి వేళ్ళు నొప్పులు పట్టడమే కాకుండా చేతి గోళల్లో కూడా మనకి ఈ వెల్లుల్లి రెబ్బల రసం అనేది వెళ్ళిపోయి మనకి చాలా మంటగా ఉంటుంది కదా. అలా కాకుండా అలా సింపుల్గా మనం వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా తీయొచ్చండి. ఇలా వెల్లుల్లిపాయలు తీసుకుని వాటికి ఉన్నటువంటి రెబ్బలన్నీ కూడా మనకు కావాల్సినన్ని ఇలా వలుచుకోవాలండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పును ఒక స్పూన్ ఉప్పు ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక స్పూన్ గోధుమ పిండి కూడా ఇలా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అంటే ఈ వెల్లుల్లి రెబ్బల్లో వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇలాంటి కాటన్ సంచులు అనేవి ఉంటూ ఉంటాయి కదండి, షాపింగ్ బ్యాగ్స్, దాంట్లో ఒక దాన్ని తీసుకొని మనం ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఆ బ్యాగ్లో ఇలా పోసుకున్న తర్వాత దాన్ని ఇలా ఒక మూటలాగా పట్టుకోవాలండి. చేతితో పట్టుకుని ఇలా మనము కింద నేలకు ఇలా కొడుతూ ఉండాలండి. మరి గట్టిగా కాకుండా ఇలా పైపైన ఇలా కొడుతూ ఉన్నట్లయితే మనకి కొంచెం సేపటికి వెల్లుల్లి పొట్టు అనేది ఇలా సెపరేట్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ వెల్లుల్లి పొట్టు అనేది వెల్లుల్లి రెబ్బల నుంచి ఇలా సెపరేట్ అవుతుందన్నమాట.
తర్వాత ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బల మీద పొట్టు అనేది ఓడలేదు కదండి, అందుకని మళ్ళీ ఒకసారి ఇలా మనం ఒక మూటలాగా చుట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఇలా మళ్ళీ మనం నేలకి ఇలాగా దాన్ని కొడుతూ ఉండాలండి. ఇలా కొట్టినట్లయితే మనకి పిండి అనేది కొంచెం బయటకు వచ్చినా కానీ మనకి లోపల వెల్లుల్లి పొట్టు అనేది కొంచెం సెపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి వెల్లుల్లి రెబ్బలు అనేవి మనకి వాటి మీద ఉన్న పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అయిపోయింది. చూడండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొట్టు అనేది సెపరేట్గా వచ్చేసిందో మీరే చూస్తున్నారు చూడండి. కొంచెం ఏదైనా సరే పొట్టు అక్కడక్కడ ఉన్నట్లయితే మనం ఇలా కొద్దిగా చేతితో నలిపామనుకోండి, ఆ వెల్లుల్లి పొట్టు అనేది మనకి ఆ రెబ్బల నుంచి మళ్ళీ ఈజీగా సెపరేట్ అయిపోతుందన్నమాట. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఉన్నా కానీ మనం అలాగే వాడుకోవచ్చండి. దానివల్ల మనకి వంటలో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. తర్వాత చూడండి ఇక్కడ మనము అన్నీ కూడా ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనము ఇలా జల్లిల్లో వేసుకొని మనం ఇందులో పిండి వేసుకున్నాం, తర్వాత ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా జల్లించామనుకోండి మనకి పిండి ఇంకా ఉప్పు అంతా కూడా ఇలా జల్లిట్లో నుంచి మనకి ఇలా కిందకు వచ్చేస్తుందండి. ఇలా మనం ఎక్కువ మొత్తంలో వెల్లుల్లిపాయలు అనేవి వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా పని అనేది అయిపోతుందండి. మనకు అస్సలు ఎలాంటి శ్రమ కూడా ఉండదు. అంతేకాకుండా మనకి ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రుబ్బుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా మనం ఫంక్షన్లప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత మనము వీటిని ఒకసారి ఇలా చాట్లో వేసుకొని ఇలా చెరుక్కున్నాం అనుకోండి, ఇలా చెరిగినట్లయితే మొత్తము వెల్లుల్లి పొట్టంతా కూడా ఇలా ముందుకు వచ్చేస్తుందండి. చూడండి మీరే చూస్తున్నారు కదా, ఇలా వెల్లుల్లి పొట్టు అనేది సెపరేట్ అయిపోతుందన్నమాట. దీన్ని కూడా మనం వాడుకోవచ్చండి. మనము ఈ వెల్లుల్లి పొట్టు అంతా కూడా ఒక కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట మనము దీపం వెలిగించుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా మనకి ఇంట్లోకి రాదండి. ఇలా వెల్లుల్లి పొట్టుతో దీపం అనేది కూడా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. దోమలు, ఈగలు, చిన్న చిన్న నుసిపురుగులన్నీ కూడా ఘాటు వాసనలకి పోతాయండి. చూడండి ఇక్కడ చాటలో వేసుకుని వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా చెరిగిన తర్వాత మనకి వెల్లుల్లి పొట్టంతా కూడా ఇలా చెరిగినప్పుడు బయటకు వచ్చేస్తుంది. మనకి రెబ్బలు అనేవి చాటలో ఇలా వెనక్కుంటాయి కదా, తర్వాత ఇవన్నీ కూడా మనము ఇలాగా ఒక బౌల్లో వేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. అంతేకాకుండా లేదంటే మనము అప్పటికప్పుడు వాడుకోవాలన్నా చాలా యూజ్గా ఉంటుందండి. చూడండి ఈ పొట్టంతా కూడా ఇలా దాచిపెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి వలవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి మీ పని అనేది చాలా సులువు అవుతుంది. అంతేకాకుండా మనకి ఈజీగా పని అనేది అయిపోతుందండి. ఈ టిప్ అనేది మీకు 100% చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.